అమృత కోసం ఎక్కడాన్ని వెతకను. 24 గంటల్లో అమృత ఎక్కడుందో వెతకమని చెప్పాడు. అమృతకి ఇంకా తెలిసిన వాళ్ళు ఎవరున్నారు? సుబ్బలక్ష్మి ఉంది, కానీ ఆ అమ్మాయి ఇంటి అడ్రస్ తెలీదే. అయ్యో భగవంతుడా, ఎలా వెతకను? హలో విక్రమ్ భాయ్, నమస్తే. నమస్తే. ఏంటి వికాస్, హుషారుగా ఉన్నావు? మీకు షాకింగ్ న్యూస్ చెప్దామని. అంటే నీకది హ్యాపీ న్యూసా? అఫ్ కోర్స్. అమృత చచ్చిపోయిన ఇన్ని రోజుల తర్వాత అమృత ఎక్కడుంది, అమృత వివరాలు కావాలంటూ ఒకరు మా ఇంటికి వచ్చారు బాయ్. మీ ఇంటికి ఎవరొచ్చారో నేను చెప్పనా? మీకెలా తెలుస్తుంది బాయ్? తెలుసు, అమృత తల్లి. నాకు షాకింగ్ న్యూస్ చెప్పి నువ్వు షాక్ అయ్యావు కదా? అవును, అమృత తల్లి వచ్చిందని మీకెలా తెలుసు బాయ్? గెస్ చేశాను వికాస్. హ్యాట్సప్ బాయ్, హ్యాట్సప్. మీరు నిజంగా చాలా గ్రేట్. నాకు పొగడ్తలు నచ్చవు. కస్టమర్ని కదా, కాంప్లిమెంట్ ఇచ్చే హక్కు నాకుంది. సరే, థ్యాంక్ యూ గుడ్ న్యూస్ చెప్పినందుకు. గుడ్ న్యూసా? అర్థం కాలేదా? నేను అమృతం చంపిన తర్వాత ఇన్ని రోజుల వరకు ఒక్కరికి అనుమానం రాలేదంటే అది గుడ్ న్యూసే కదా వికాస్? ఓ అదా, కరెక్టే. థ్యాంక్ యూ వికాస్, బాయ్. గుడ్ న్యూస్ అంటాడు, థ్యాంక్స్ అంటాడు. ఈ మాఫియా వాళ్ళంతా అదో టైప్ ఏమో, మనకెందుకులే. కృష్ణమూర్తి గారు నమస్కారం. మీకు బ్యాడ్ న్యూస్ చెప్దామని వచ్చాను. మీ ఆవిడికి నీలాగే మొండి పట్టుదల ఎక్కువ అని చెప్పావు. అంతా లేదు, అమృత కోసం అప్పుడే తిరుగుతోందట. నీకు సెంటిమెంట్ వర్కౌట్ అవ్వకపోయినా నీ భార్యకి వర్కౌట్ అయింది, అవుతుంది. ఎందుకంటే అది తాళి, ఆవిడ మీ ఆలి. పాదాలు పరుగులు తీస్తున్నాయి. కృష్ణమూర్తి గారు, ఇండియాలో ఎప్పటికీ 3 వస్తువులకి గిరాకీ ఉంటుంది. 1 ప్రేమ, 2 డబ్బు, 3 సెంటిమెంట్. ఇవి ఎప్పుడు ఫ్రెష్గా ఉంటాయి. నా డార్లింగ్ వస్తుంది వస్తుంది వస్తుంది. కృష్ణమూర్తి గారు, నేను ఇంతగా అరుస్తున్నా ఒక్క మాట కూడా మాట్లాడరే? నేను పిచ్చి కుక్కల జోలికి వెళ్ళను. టపాస్ బాలు బాయ్. కాబోయే మామగారిని బాగా చూసుకోండి. వికాస్ వాళ్ళ ఇంటికెళ్ళి ఇంకా రాలేదేంటి?
గురించి సరిగ్గా సమాధానం చెప్పలేదు. అమ్మ అడిగితే చెప్పుంటారా? అమ్మా, ఏమైందమ్మా? అక్క గురించి తెలిసిందా? అమ్మా! 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 ఏమైందమ్మా? అమ్మా! అమ్మా! మాట్లాడమ్మా. నీకేం కాలేదుగా? ఇటు చూడమ్మా. నాకేం కాలేదు నందు, కొంచెం కళ్ళు తిరుగుతున్నాయి అంతే. అమ్మా, నిన్నటి నుంచి భోజనం చేయలేదు. భోజనం చేద్దాం రా అమ్మా. మీ నాన్నగారు వచ్చేంత వరకు నేను భోంచేయనమ్మా. ఏంటమ్మా ఇది? నందు, వికాస్ వాళ్ళని అమృత గురించి అడిగితే చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. వాళ్ళ మాటలు వింటుంటే ప్రాణం చచ్చిపోయిందమ్మా. అవునమ్మా, భానుమతి నోటికైతే అడ్డు అదుపు ఉండదు. పురుగులా చూస్తుందమ్మా. వాళ్ళు అక్క గురించి తెలియదంటున్నారు, అసహించుకుంటున్నారు. అమృత ఎందుకిలా చేసిందో అర్థం కావడం లేదు నందు. సాగర్ కోసం వెళితే రూమ్కి తాళం వేసింది. ఇప్పుడు నేను ఎక్కడికని వెళ్ళను. ఏడోకమ్మా, ఒకసారి గోవింద మామయ్యకి ఫోన్ చేస్తే. వద్దు నందు, గోవిందం మావయ్య ఒట్టి పల్లెటూరు మనిషి. వెనక ముందు ఆలోచించకుండా గుడ్డిగా ప్రవర్తిస్తాడు. అది చూసి ఆ విక్రమ్కి కోపం వస్తే మీ నాన్నగారిని నిర్దాక్షిణ్యంగా చంపేస్తాడు. వద్దు నందు. ఇప్పుడేం చేద్దామమ్మా? అక్క ఎక్కడుందో మనకు తెలియకపోతే నాన్న మనకి దక్కరు. అమ్మా, నేను వెళ్ళి రోడ్ల మీద వెతకనా? ఎక్కడని వెతుకుతావు? మీ అక్క గురించి తెలిసిన వాళ్ళని అడిగితేనే ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది. అమ్మా, అక్క క్లోజ్ ఫ్రెండ్ సుబ్బలక్ష్మి ఉంది. తనకు తెలిసే ఉంటుంది. కానీ సుబ్బలక్ష్మి ఇల్లు నాకు తెలియదు నందు. సుబ్బలక్ష్మి అక్క ఇల్లు నాకు తెలుసు. అక్క అక్కడ లేకపోయినా కనీసం ఎక్కడుందో తనకి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. సుబ్బలక్ష్మి ఇంటికి నేను తీసుకెళ్తాను. పదమ్మా. ఆటో ఇక్కడ ఆపు. అమ్మా, ఇదే సుబ్బలక్ష్మి అక్క ఇల్లు. పదమ్మా వెళ్దాం. ఎవరై ఉంటారు?
బెల్ కొట్టినా తలుపు తీయట్లేదేంటమ్మా? విక్రమ్ మనుషులేనా లేక ఇంకెవరన్నా వచ్చారా? అసలు ఎవరొచ్చుంటారో కిటికీ నుంచి చూస్తే తెలుస్తుంది కదా. అమ్మో, నిజంగా రౌడీలు వచ్చారేమో. వద్దు. అమ్మా, సుబ్బలక్ష్మికి వస్తుందేమో, కాసేపు వెయిట్ చేద్దామా? అలాగే.
నీ మెడలో తాళి తెంచుతాను. నీ చిన్న కూతుర్ని చంపేస్తాను. అమ్మా ఏడవకమ్మా, అమృతక్క కనిపిస్తుందిలే. అమ్మా ఏడవకమ్మా. ఏడవకమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా. అమ్మా అసలు సుబ్బలక్ష్మక్క ఊర్లో ఉందో లేదో, ఎంతసేపని వెయిట్ చేస్తాం? నీకు అసలే నీరసంగా ఉంది, పదమ్మా పోదాం. నేను మళ్ళీ వచ్చి సుబ్బలక్ష్మక్క వచ్చిందో లేదో చూస్తాను. పదమ్మా పద. అమృత గురించి సుబ్బలక్ష్మికి తెలుసుంటుందేమోనన్న ఆశతో వచ్చాం, కానీ సుబ్బలక్ష్మి కూడా ఇంట్లో లేదు. ఆ విక్రమ్ చెప్పిన టైం కూడా అయిపోతుంది. నాకెందుకో భయంగా ఉందమ్మా. అమ్మా ఏడవకమ్మా.